హలో టేస్ట్ బడీస్, వెల్కమ్ టు చిత్రచులు కిచెన్. ఈ కూర వండుతున్నప్పుడు వంటింట్లో గుమగుమలాడే వాసన దట్టించి కొడుతుంది. ఇంకా రుచి కూడా నోరూరిపోతుంది. అంతే ఒక్కసారి తయారు చేసి పెట్టారంటే ఇంక ఇంట్లో అందరూ ఇంకొంచెం వేయమని అడిగి మరీ పెట్టించుకుంటారు. బ్యాచిలర్స్, కొత్తగా వంట నేర్చుకునే వారికి ఈ కోడి వేపుడు ఒక వరం లాంటిదే. చిటికలో నేర్చుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేసుకోదగ్గ పర్ఫెక్ట్ రెసిపీ. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3/4 కేజీ చికెన్ తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. ఈ చికెన్ ఫ్రైకి మేనేజ్ చేసుకునే విధానం పర్ఫెక్ట్గా ఉంటే ఫ్రై సరిగ్గా వస్తుంది. 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. కడిగి మేనేజ్ చేసుకొని పెట్టుకుంటే చిటికీలో తయారైపోతుంది ఈ ఫ్రై. అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకోండి. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది చక్కగా ముక్కకు పట్టేలాగా పిసికి మరీ కలపండి. అలాగే గంట సేపు పక్కన ఉంచి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్ తీసుకొని అందులో 1/2 కప్పు ఆయిల్ వేయండి. 15 నుంచి 20 వరకు జీడిపప్పులు వేసుకోండి. ఫ్రై కాబట్టి జీడిపప్పులు ఖచ్చితంగా ఉండాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మళ్ళీ 2 రెబ్బల కరివేపాకును వేయండి. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకోండి. అలాగే 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఎంతంటే నిమిషాల్లో అయిపోతుంది. చక్కగా చిటికలు అయిపోయే వంట అన్నమాట ఇది. ఇప్పుడు మనం మేనేజ్ చేసుకున్న చికెన్ని ప్యాన్లో వేసుకొని ఒకసారి మంచిగా తిప్పుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచండి. ఆ తర్వాత ఈ విధంగా నీళ్ళు వస్తాయి. మళ్ళా ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టి తిప్పుతూ ఉండండి. అడుగు అంటకుండా చూసుకోండి. చూడండి, 2 నిమిషాలకి ఈ విధంగా చికెన్ కూడా మొత్తం ఉడికిపోయింది. సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకొని వేసుకోండి. నేను ఒక 1/2 స్పూను వేసాను. అలాగే మరొక 1/2 స్పూను కారం యాడ్ చేశాను లాస్ట్లో. ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. మరొక నిమిషము మూత పెట్టి గ్యాస్ పైన ఉంచి తర్వాత కొత్తిమీర వేసుకొని దించేయడమే. వేడి వేడి కోడి వేపుడు రెడీ అయినట్లే. బ్యాచులర్స్కి, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్ రెసిపీ. హడావిడి లేకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా తక్కువ శ్రమ తీసుకొని ఎక్కువ టేస్టీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది ఈ రెసిపీ. సండే వచ్చిందంటే ముక్కలేందే ముద్ద దిగదు అనుకున్న వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇట్లాగా కోడి వేపుడు చేసుకొని మనం రసం కానీ ఏదో ఒకటి చేసుకొని నంచుకొని తిన్నామంటే ఇంకా మరి ఏ కూర పనికిరాదు, అంత బాగుంటుంది. చూసారా ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో. నాకు తెలిసి ఇంత సింపుల్గా కోడి వేపుడు రెసిపీని ఎవరు చెప్పుండరు. మేనేజ్ చేసుకునే విధానంలోనే అసలు కూర రుచి మనకు తెలిసిపోతుంది. అది కరెక్ట్గా వచ్చిందంటే కోడి వేపుడు కరెక్ట్గా వచ్చినట్టే. ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. మరి ఇంకెందుకు ఆలస్యము? ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.